హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ని మీరు సెక్యూర్గా ఉంచుకోవడానికి నార్మల్గా అందులో మీరు ప్యాటర్న్ లాక్, పిన్ లాక్, ఫేస్ లాక్, ఫింగర్ లాక్ ఏదైనా సరే సెట్ చేసుకుంటూ ఉంటారు కావచ్చు. ఈ వీడియోలో మన మొబైల్కి మన వాయిస్ లాక్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ని విధంగా లాక్ చేశాను. ఇప్పుడు అన్లాక్ చేయడానికి నేను ట్రై చేసినట్టయితే ఇటువంటి ఒక స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు నా పేరు చెప్పగానే ఆటోమేటిక్గా నా మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నవీన్. చూసారు కదా ఫ్రెండ్స్, నా పేరు చెప్పగానే ఆటోమేటిక్గా నా మొబైల్ అయితే అన్లాక్ అయిపోయిందనమాట. సో మీరు కూడా మీ వాయిస్ తోటి ఈ విధంగా మీ మొబైల్ని అన్లాక్ చేయాలి అనుకుంటే మాత్రం దీనికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా మీ నేమ్ తోటి ఈ విధంగా డిఫరెంట్ రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. చివరికి ఈ విధంగా గెట్ స్టార్ట్ అని వస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఒక్కొక్క బటన్లో సెట్టింగ్స్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే లాక్ స్టేటస్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు బై డిఫాల్ట్లో ఈ విధంగా ఆఫ్ చేసి ఉంటుంది అనమాట. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకొని ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయాలి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్స్ అడిగినట్టయితే వాటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి. సో ఈ విధంగా పర్మిషన్ ఇచ్చేయగానే రెండు మనకి ఈ విధంగా టిక్ మార్క్ వచ్చేస్తే ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. తర్వాత ఈ విధంగా కొన్ని క్రాస్ మార్క్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సింపుల్ దీని పైన ప్రెస్ చేసి ఈ విధంగా ఆలో పైన ప్రెస్ చేసినట్టయితే అది మనకు గ్రీన్ కలర్లోకి ఈ విధంగా వచ్చేస్తాయి. సో అప్పుడు మాత్రం మనకు సక్సెస్ఫుల్గా ఈ అప్లికేషన్ మన మొబైల్లో వర్క్ అవుతుంది. తర్వాత ఇటువంటి ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతుంది అనమాట. ఈ క్వశ్చన్స్లో మీకు నచ్చిన క్వశ్చన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే దాన్ని రికవర్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఈ అప్లికేషన్లో మన వాయిస్ పాస్వర్డ్ వచ్చేసి హలో ఉంది, అలాగే ప్యాటర్న్ లాక్ ఉంటుంది ఒకటి, అది వచ్చేసి మనకు 1 2 3 4 అయితే ఉందన్నమాట. పిన్ లాక్ ఇక్కడ సింపుల్ నేను సిట్ పిన్ పైన ప్రెస్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను వేరే పిన్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే అదే పిన్ కూడా ఉంచుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన పిన్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సో తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే డూ యూ వాంట్ సిస్టమ్ లాక్ డిసేబుల్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అంటే బై డిఫాల్ట్ మన మొబైల్లో ఒక లాక్ సెట్ చేసుకుని ఉంటాం కదా, దాన్ని మనం ఇక్కడ నుంచి టర్న్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ సింపుల్ నేను ఎస్ పైన ప్రెస్ చేస్తాను. సో ఆల్రెడీ నేను దాన్ని టర్న్ ఆఫ్ చేసి పెట్టాను. ఒకవేళ మీ మొబైల్ ఏదైనా లాక్ యాక్టివేట్ ఉన్నట్టయితే దాన్ని టర్న్ ఆఫ్ చేయండి. అప్పుడు మాత్రమే ఈ వాయిస్ లాక్ అనేది మన మొబైల్లో వర్క్ అవుతుంది. తర్వాత ఇక్కడ లాక్ టైప్ అని అడుగుతుంది, దానిపైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే వాయిస్ లాక్ అని చెప్పేసి మనకు స్టార్టింగ్లోనే ఉంది. వాయిస్ లాక్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి ఇప్పుడు మన వాయిస్ లాక్ని అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి సింపుల్ నేను దీనిపైన ప్రెస్ చేసి ఇప్పుడు నా వాయిస్ని అయితే నేను ఇక్కడ సెట్ చేసుకుంటాను. నా పేరుని నేను ఒక లాక్ లాగా సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఇక్కడ పిన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్లో ఇందులో ఉన్న పిన్ అయితే మనం చెప్పాలన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, హలో వచ్చింది కాబట్టి ఫస్ట్ దీనిపైన ప్రెస్ చేసి హలో. సో ఇప్పుడు మనం ఏ పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ చెప్పాలన్నమాట. నవీన్. చూసారు కదా, వాయిస్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మనకి చేంజ్ అయిపోయిందని చూపిస్తుంది. ఇక్కడ యారో పైన ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మన పాస్వర్డ్ కూడా ఈ విధంగా చేంజ్ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్లో మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. మీరు కావాలనుకుంటే బటన్ స్టైల్ చేంజ్ చేయొచ్చు, ఇంకా మీరు ఇందులో ఏమైనా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లో కనుక వచ్చేసినట్టయితే ఇప్పుడు మనకు అక్కడ సౌండ్ వస్తుంది, ఇక మైక్ పైన ప్రెస్ చేయగానే దాన్ని ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. వైబ్రేషన్ ఉంటుంది, డే టైం ఉంటుంది, వీటన్నిటిని మీరు ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్లో ఇంకా చేయాల్సింది ఏం లేదు. సింపుల్ అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మన మొబైల్ ఈ విధంగా నేను ఒకసారి లాక్ చేస్తున్నాను. మళ్ళీ అన్లాక్ చేయడానికి పవర్ బటన్ పైన మనం ప్రెస్ చేయగానే ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సింపుల్ ఈ బటన్ పైన ప్రెస్ చేసి నవీన్. చూసారు కదా, నా మొబైల్ అయితే ఈ విధంగా అన్లాక్ అయిపోయింది. సో ఈ విధంగా మీ మొబైల్ని ఎప్పుడైనా సరే మీ వాయిస్ తోటి అన్లాక్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే మీ మొబైల్లోని ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. అందులో టెక్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేసి వాయిస్ అని చెప్పి సెర్చ్ చేయగానే మీకు ఒక రిజల్ట్ వస్తుంది. దానిపైన ప్రెస్ చేయగానే ఒక ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. అందులోనే ఈ అప్లికేషన్ యొక్క లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి చాలా సులభంగా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.